Good evening, friends. Today, our concept is types of sentences. This is more important for AP and Telangana DSC and also all competitive examinations. Types of sentences. There are three types of sentences in English. They are simple sentence, compound sentence, and complex sentences. Or before going deep into this concept, you must have an idea about a phrase, main clause, and subordinate clause. As I said earlier in one of my previous classes, phrase is nothing but group of words without a subject and verb. కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలలో సబ్జెక్టు మరియు వర్బ్ అనేటువంటిది లేకుండా వచ్చేటువంటి కొన్ని పదాల కలయికని ఫ్రేజ్ అంటామని ఇదివరకు మనం నేర్చుకున్నాం. అలానే ఈ సబ్జెక్టు వర్బ్ మాత్రం ఉండేటువంటి పదాల కలయికనైతే క్లాజ్ అంటామని కూడా నేర్చుకున్నాం. అయితే ఆ పదాలకి మీనింగ్ ఉంటే మెయిన్ క్లాజ్ అని, మీనింగ్ కోసం అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆధారపడుతుందని సబార్డినేట్ క్లాజ్ అని అంటామని కూడా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అండ్ ఒక సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ గాను, కాంపౌండ్ని కాంప్లెక్స్ గాను, కాంప్లెక్స్ని కాంపౌండ్ గాను, కాంపౌండ్ని సింపుల్ గాను ఎలా మనం మార్చాలి అనేది నేర్చుకోవడమే ఈ టాపిక్ ద్వారా మనం తెలియజేయబోతున్నాం. ఇది మన డిఎస్సిలోను ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి అడిగేటువంటి బిట్స్ కూడా దీని నుండి వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. సింపుల్ సెంటెన్స్. ఏ సింపుల్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్. ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఆర్ మే నాట్ బి ఏ ఫ్రేజ్. అంటే ఏదైనా ఒక సింపుల్ సెంటెన్స్ చూడగానే ఇది సింపుల్ సెంటెన్స్ అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏంటి ఉండాలి? వన్ మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక ఫ్రేజ్ ఉండొచ్చు లేకపోవచ్చు కూడా. అంటే ఏదైనా ఫ్రేజ్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఏంటి ఉండాలి? వన్ మెయిన్ క్లాజ్ ఉండాలి. అలా వన్ మెయిన్ క్లాజ్ మే ఆర్ మే నాట్ బి ఏ ఫ్రేజ్ ఉంటే ఆ సెంటెన్స్ని మనం ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చు, సింపుల్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు. లేదు, మీకు ఒక స్ట్రక్చర్ ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్రేజ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే మనకు తెలిసిందే, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ప్రిడికేట్ ప్లస్ సబ్జెక్ట్ అంటే క్లాజ్. ఆ క్లాజ్కి అర్థం ఉంటే దాన్ని అంటే మీనింగ్ ఇట్ సెల్ఫ్, ఆ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మెయిన్ క్లాజ్ అని అంటుంటాం. సో వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ ఫ్రేజ్ ఉంటే సెంటెన్స్ని ఏమనొచ్చు? మెయిన్ క్లాజ్ అని, సింపుల్ సెంటెన్స్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ సీయింగ్ అ స్నేక్. దీన్ని మీరు ఆన్ పలకాలి. ఏదైనా సెంటెన్స్ బిగినింగ్లో వస్తే దీన్ని ఏ అని చదవాలి, ఇలా రాస్తే ఆ అని చదవాలి. గుర్తుంచుకోండి డియర్ వ్యూయర్స్, క్యాపిటల్లో రాస్తే ఏని ఏ అని చదవాలి, స్మాల్లో రాస్తే ఆ అని చదవాలి. అంటే ఎప్పుడైనా సెంటెన్స్ మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్లో వచ్చిందనుకోండి, దాన్ని ఆ అని చదవాలి. ఇలా సెంటెన్స్ బిగినింగ్లో వస్తే దాన్ని ఏ అని చదవాలి. సో ఆన్ సీయింగ్ అ స్నేక్ మాధవి ర్యాన్ అవే. హియర్ ఆన్ సీయింగ్ ఎ స్నేక్ అనేటువంటి పదాలలో ఎక్కడా కూడా మనం అనుకునేటువంటి సబ్జెక్ట్ ఉందా? అంటే హీ, షీ, ఇట్ లేదా ఐ, వి, యు, దే లాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా? లేదు. ఏదైనా వర్బ్ ఉందా? లేదు. ఆబ్జెక్ట్ ఉందా? లేదు. కానీ కొన్ని పదాలు అయితే ఉన్నాయి. అలా కొన్ని పదాలు మాత్రమే ఉండి సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే ఏమంటుంది? దాన్ని ఫ్రేజ్ అంటాం. సో ఆన్ సీయింగ్ ఎ స్నేక్ అనేది ఏంటవుతుంది? ఇప్పుడు ఫ్రేజ్ అయింది. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు మనం, మాధవి ర్యాన్ అవే. మాధవి అనేది ఏంటి? షీ అంటే సబ్జెక్ట్ ఉంది. ర్యాన్ అనేది ఏంటి? వర్బ్. అవే అనేది అదర్ వర్డ్స్, మనం దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటే వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటది? ప్రిడికేట్. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటే దాన్ని ఏమంటాం? క్లాజ్. ఈ క్లాజ్కి కంప్లీట్ మీనింగ్ కనుక ఉంటే అదేంటవుతుంది? మెయిన్ క్లాజ్. మాధవి ర్యాన్ అవే, మాధవి పారిపోయింది, మీనింగ్ ఉంది, కంప్లీట్గా వస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? మెయిన్ క్లాజ్ అని పిలవచ్చు. ఏమనొచ్చు? మెయిన్ క్లాజ్. సో వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ ఫ్రేజ్ ఈజ్ ఈక్వల్స్ టు
ఏ సింపుల్ సెంటెన్స్. అదే కదా మనకి డెఫినేషన్ ఏంటి, సింపుల్ సెంటెన్స్ అంటే ఉండాలి వన్ మెయిన్ క్లాజ్ ఉండాలి, మే ఆర్ మే నాట్ బి ఏ ఫ్రేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఏంటి ఉండాలి అందులో ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. సో ఒక మెయిన్ క్లాజ్ ఉండి అదర్ ఫ్రేజ్ ఉన్నా లేకపోయినా ఆ సెంటెన్స్ మనం ఏమని చెప్పొచ్చు, దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అనవచ్చు. ఇలా ఇచ్చిన ఏ సెంటెన్స్నైనా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని దేనిగా, సింపుల్ సెంటెన్స్గా. ఓకే, ఇక మీదట మీకు వన్ ఫ్రేజ్ ప్లస్ వన్ క్లాజ్ వస్తే దాన్ని ఏ సెంటెన్స్ అని గుర్తుంచుకుంటారు, సింపుల్ సెంటెన్స్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ కమ్ టు దిస్ కాంపౌండ్ సెంటెన్స్. A compound sentence has two main clauses. Yes. సింపుల్ సెంటెన్స్లో ఎన్ని మెయిన్ క్లాజెస్ ఉంటాయి, ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఉంటుంది. అదే కాంపౌండ్ సెంటెన్స్లో అయితే ఎన్ని ఉంటాయి, టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో ఏదైనా రెండు పదాలను కానీ రెండు సెంటెన్స్లను కానీ కలపాలి అంటే లింకర్స్ ఉండాలి. ఏముండాలి, లింకర్స్. వీటిని మనం ఏమని పిలుస్తుంటాం, కంజంక్షన్స్ అంటుంటాం. అంటే పదాలను లేదా సెంటెన్స్ని కలిపేటువంటి వాటిని ఏమంటాం, కంజంక్షన్స్ లేదా లింకర్స్ అని అంటుంటాం. అయితే కాంపౌండ్ సెంటెన్స్లో ఏముంటాయి, టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఈ టూ మెయిన్ క్లాజెస్ సపరేటెడ్ బై ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఎస్, కంజంక్షన్ ఉంటుంది, కానీ అది ఏ టైప్ ఆఫ్ కంజంక్షను, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటో నేను చెప్తాను. ఈ టూ ఇండివిజువల్ మెయిన్ క్లాజెస్ దేనితో సపరేట్ అయి ఉంటాయి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఫస్ట్ దీని స్ట్రక్చర్ కూడా ఒకసారి మనం నేర్చుకుంటే అప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవచ్చు. వన్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ విత్ కంప్లీట్ మీనింగ్, మెయిన్ క్లాజ్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ అదర్ మెయిన్ క్లాజ్, ఇలా ఉండాలి స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రవీణ్ ఈజ్ పువర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. ప్రవీణ్ ఈజ్ పువర్, దీన్ని పూర్ అని చదవకూడదు. ఏ వర్డ్ ఎండింగ్లోనైనా ఆర్ వచ్చిందంటే దానికి సౌండ్ ఉండదు, కాబట్టి దీన్ని పువ అనాలి. ప్రవీణ్ ఈజ్ పువర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్ అనాలి. ప్రవీణ్ అనే సబ్జెక్ట్ వచ్చింది, ఈజ్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది, పువర్ అనేది ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రిడికేట్, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ మెయిన్ క్లాజ్. సో వన్ మెయిన్ క్లాజ్ హియర్. ఇక్కడ కూడా గమనిస్తే సబ్జెక్ట్ వచ్చింది, హీ ఈజ్ వర్బ్ ఆనెస్ట్ ఆబ్జెక్ట్. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రిడికేట్, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ క్లాజ్. మీనింగ్ హీ ఈజ్ ఆనెస్ట్, మీనింగ్ ఉంది కాబట్టి మెయిన్ క్లాజ్. సో వన్ మెయిన్ క్లాజ్ అనదర్ మెయిన్ క్లాజ్. ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి లింకర్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏంట లింకర్, అది బట్. సో ఈ బట్ అనేటువంటి కంజంక్షన్ని ఏ కంజంక్షన్ అంటాం మనం, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటాం. బట్ అనేది మాత్రమే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇంకేమీ ఉండవా అంటే ఉంటాయి. చూడాలి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని ఇలా మనం ఒక కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫర్, ఏ స్టాండ్స్ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేటువంటి టూ ఇండివిజువల్ మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి ఉపయోగపడేటువంటి కంజంక్షన్స్ ఏంటి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఇవే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఆ మెయిన్ క్లాజ్ని అనదర్ మెయిన్ క్లాజ్ని జాయిన్ చేయాలి డెఫినెట్గా దేనితో, కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో. ఇక్కడ మనం చూస్తే ప్రవీణ్ ఈజ్ పువర్, హీ ఈజ్ ఆనెస్ట్. ఈ టూ ఇండివిజువల్ మెయిన్ క్లాజెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేయడం మనం చూసాం. సో ఇలా టూ మెయిన్ క్లాజెస్ ప్లస్ వన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే అదే సెంటెన్స్ అని గుర్తుంచుకోవాలి, కాంపౌండ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ ఇస్ కాంప్లెక్స్. A complex sentence has one main clause on one or more subordinate clauses. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటుంది, ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటుంది, వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయని గుర్తించాలి. సబార్డినేట్ మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్టు ప్రిడికేట్ ఉండి మీనింగ్ ఉంటే మెయిన్ క్లాజు. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్టు ఉంటుంది ప్రిడికేట్ కూడా ఉంటుంది, కానీ
ఈ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి ముందు ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్తో గనక వస్తే అది కాస్త దేనిగా మారిపోతుంది, సబార్డినేటింగ్ క్లాజ్గా మారుతుంది. అంటే ఏదైనా ఒక మెయిన్ క్లాజ్కి సబార్డినేటింగ్ కంజంక్షన్ యాడ్ అయితే ఏమైపోతుంది, అది సబార్డినేటింగ్ క్లాజ్గా మారిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తించాలి ఇది. సో దీని స్ట్రక్చర్ ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మెయిన్ క్లాజ్. ఎస్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు సబార్డినేటింగ్ క్లాజ్. సో ఈ సబార్డినేటింగ్ క్లాజ్ తర్వాత డెఫినెట్గా ఏంటి ఉండాలి, కామా ఉండాలి. తర్వాత మళ్ళీ ఇంకేం ఉండాలి, మెయిన్ క్లాజ్ ఉండాలి. సో 1 సబార్డినేటింగ్ క్లాజ్ ప్లస్ 1 మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుంచుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చూడవచ్చు. దో షీ వాజ్ సిన్సియర్, షీ వాజ్ నాట్ అప్లాడెడ్. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ వచ్చింది, వజ్ అనే వర్బ్ వచ్చింది, సిన్సియర్ అని అదర్ వర్డ్స్ వచ్చాయి. సో వజ్ ప్లస్ సిన్సియర్ ఇదేమవుతుంది, ప్రిడికేట్ అయ్యింది. సో సబ్జెక్ట్ షీ వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఏమవుతుంది, క్లాజ్ అవుతుంది. షీ వాజ్ సిన్సియర్, ఆమె నిజాయితీపరురాలు. ఓకే, సిన్సియర్ మీనింగ్ ఉంది, కానీ ఈ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి ఏంటి యాడ్ అయింది, దో అనేటువంటి కంజంక్షన్ యాడ్ అయింది. ఇదే కంజంక్షన్, ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్. ఇప్పుడు ఇది దేనిగా మారిపోతుంది, దో షీ వాజ్ సిన్సియర్. దో షీ వాజ్ సిన్సియర్ అంటే అర్థం ఏంటి, ఆమె సిన్సియర్ అయినప్పటికీ అంటే కంప్లీట్ మీనింగ్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి దీనిని మనం డిపెండెంట్ క్లాజ్ అని అనొచ్చు, లేదా సబార్డినేటింగ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు, లేదా సబార్డినేట్ క్లాజ్ అని కూడా పిలవచ్చు. సో కామన్ మార్క్తో సపరేట్ అయ్యి ఉంది. నెక్స్ట్, షీ వాజ్ నాట్ అప్లాడెడ్. షీ అనే సబ్జెక్ట్ వచ్చింది, వాజ్ అనే వర్బ్ వచ్చింది, నాట్ అప్లాడెడ్ అదర్ వర్డ్స్ వచ్చాయి. సో ప్రిడికేట్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే దానికి కంప్లీట్ మీనింగ్ ఉంటే ఏమనొచ్చు, దాన్ని మెయిన్ క్లాజ్ అని మనం పిలవచ్చు. సో 1 మెయిన్ క్లాజ్ ప్లస్ 1 సబార్డినేట్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. అదే కదా, దో అనేది ఏంటి, సబార్డినేటివ్ కంజంక్షన్. షీ వాజ్ సిన్సియర్ అనేది ఏంటి, మెయిన్ క్లాజ్. సో సబార్డినేటివ్ కంజంక్షన్ ప్లస్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు సబార్డినేటివ్ క్లాజ్, కామా అండ్ మెయిన్ క్లాజ్. సో 1 సబార్డినేటివ్ క్లాజ్ ప్లస్ 1 మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. అయితే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో మనం యూజ్ చేసేటువంటివి కొత్త పదం ఏంటంటే కంజంక్షను. ఆ కంజంక్షన్ ఏ కంజంక్షన్ అని చెప్పాను, సబార్డినేట్ కంజంక్షన్ అన్నాను. కాంపౌండ్ సెంటెన్స్లో ఏ కంజంక్షన్ యూజ్ చేసాం, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేసాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి, సబార్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేయాలి. మరి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అని అంటే మీకు కోడ్ ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, www ఏసియా ఉవ్ అని గుర్తుపెట్టుకోండి. www.asiaweb అని. W అంటే వెన్, W వైల్, W వేర్, A స్టాండ్స్ ఫర్ యాజ్, S స్టాండ్స్ ఫర్ సిన్స్, I ఫర్ ఇఫ్, A ఫర్ ఆల్దో, దో, ఈవెన్ దో లాంటి పదాలు ఏవైనా. W స్టాండ్స్ ఫర్ వేరస్, U ఫర్ అన్లెస్, B ఫర్ బికాజ్. ఈ కంజంక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే ఈ కంజంక్షన్స్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మాత్రమే యూజ్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. ఈ కంజంక్షన్తో ఏ క్లాజ్ అయినా వచ్చిందంటే అది ఏ సెంటెన్సు, కాంప్లెక్స్. ఈ కంజంక్షన్తో ఏ సెంటెన్స్ అయినా వచ్చిందంటే అదే సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్స్. అసలు ఏ కంజంక్షను రాకుండా ఒక సెంటెన్స్ వచ్చిందంటే అదే సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. గుర్తుంటుంది కదా. అయితే ఒక ఎగ్జాంపుల్తో మనం చేద్దాం. చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ నిర్మల వెంట్ టు ఆఫీస్. ఇది ఒక సెంటెన్స్. అయితే ఇది ఏ సెంటెన్స్ అని అంటే మనం చూడవచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ ఇల్. ఇందులో ఏదైనా సబ్జెక్ట్ ఉందా, నో. వర్బ్ ఉందా, నో. ఆబ్జెక్ట్ ఉందా, నో. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేకుండా వచ్చేటువంటి పదాలను ఏమంటాం చెప్పాను, ఫ్రేజ్ అని అంటాం. ఏమంటాం, ఫ్రేజ్ అని అనొచ్చు. నెక్స్ట్ 1 ఫ్రేజ్ వచ్చేసింది. నెక్స్ట్, నిర్మల అంటే ఏంటి, సబ్జెక్ట్, షీ. వెంట్ అనేది ఏంటి, వర్బ్. టు ఆఫీస్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్.
సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటిది? ప్రిడికేట్. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఏంటి? క్లాజ్. ఈ క్లాజ్కి మీనింగ్ ఉంటే ఏ క్లాజు? మెయిన్ క్లాజ్. మీనింగ్ కోసం అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆధారపడితే సబార్డినేట్ క్లాజ్, అంతే. సో నిర్మల వెంట్ టు ఆఫీస్, దీనికి అర్థం ఉందా లేదా? నిర్మల ఆఫీస్కి వెళ్ళిపోయింది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది ఏ క్లాజ్ అవుతుంది? మెయిన్ క్లాజ్ అవుతుంది. సో వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ ఫ్రేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏం చెప్పాను మనకి? ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఫ్రేజ్ ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. సో ఫ్రేజ్ ఉంది, వన్ మెయిన్ క్లాజ్ ఉంది, కాబట్టి ఈ సెంటెన్స్ ఏంటి? సింపుల్ సెంటెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ నిర్మల వెంట్ టు ఆఫీస్. సో ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం కాంపౌండ్గా మార్చాలి. ఎలా చేంజ్ చేద్దాం చూడండి. ఈ పదాలలో మనకి కామన్ సబ్జెక్ట్ ఎవరు దొరికారు? నిర్మల. సో నిర్మల అనేటువంటి సబ్జెక్ట్ని మనం తీసుకున్నాం, నిర్మల. సో ఈ పదాలలో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ అనేటువంటి పదాలలో ఏదైనా ఒక వర్బ్ యూజ్ అయ్యేటువంటి పదం ఉందంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్. సో బీయింగ్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది కాబట్టి మనం బీ ఫామ్ని రాసేయచ్చు. బీ ఫామ్ రాయాలంటే కంప్లీట్ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూసుకొని ఆ టెన్స్ యొక్క బీ ఫామ్ని రాయాలి. ఏ టెన్స్లో ఉంది? నిర్మల వెంట్ టు ఆఫీస్, పాస్ట్ టెన్స్లో ఉంది. అప్పుడు పాస్ట్ టెన్స్ యొక్క బీ ఫామ్ ఏంటి? వజ్, వర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వజ్ వస్తుందా, వర్ వస్తుందా? వజ్. నిర్మల వజ్ ఇల్. ఇప్పుడు నిర్మల అనేది ఏంటి? సబ్జెక్ట్. వజ్ అనేది ఏంటి? వర్బ్. ఇల్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రిడికేట్. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఏంటి? క్లాజ్. ఈ క్లాజ్కి మీనింగ్ ఉందో లేదో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నిర్మల వాజ్ ఇల్, నిర్మల అనారోగ్యంగా ఉంది, హెల్త్ బాగాలేదు, మీనింగ్ ఉంది కాబట్టి ఇది ఏ క్లాజ్ అవుతుంది? మెయిన్ క్లాజ్ అవుతుంది. సో వన్ మెయిన్ క్లాజ్ వచ్చేసింది. సేమ్ మళ్ళీ అదే మనం ఇక్కడ ఉన్నటువంటి క్లాజ్ని మనం తీసుకుంటే ఏమవుతుంది? అగైన్ నిర్మల అని రాయాల్సిన అవసరం లేదు. షీ వెంట్ టు ఆఫీస్. నిర్మల వాజ్ ఇల్, షీ వెంట్ టు ఆఫీస్ అని ఉంది. బట్ ఇది మీరు ఇక్కడ గమనిస్తే ఇదేంటి? షీ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది వర్బ్, టు ఆఫీస్ ఆబ్జెక్ట్. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రిడికేట్, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ క్లాజ్. ఇప్పుడు మీనింగ్ ఉందో లేదో చూడండి. షీ వెంట్ టు ఆఫీస్, వెళ్ళింది, మీనింగ్ ఉంది. సో మెయిన్ క్లాజ్. వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ మెయిన్ క్లాజ్. ఏ సెంటెన్స్ అది? కాంపౌండ్ సెంటెన్స్. టూ మెయిన్ క్లాజెస్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. అయితే ఈ టూ మెయిన్ క్లాజెస్ని దేంతో జాయిన్ చేయాలి మనం? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి? ఇక్కడ చూడాలి. వీటిలో ఏదైనా ఒక కంజంక్షన్తో ఈ టూ మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ అర్థం వచ్చేలా చూసుకోవాలి. నిర్మల వాజ్ ఇల్ అనారోగ్యంగా ఉంది కానీ ఆఫీస్కి వెళ్ళింది. సో కానీ అనడానికి ఏంటి రాయొచ్చు మనం? బట్. నిర్మల వాజ్ ఇల్ బట్ షీ వెంట్ టు ఆఫీస్. సో ఇదే సెంటెన్స్ అవుతుంది, ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్గా మారిపోయింది, అంతే కదా. వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ మెయిన్ క్లాజ్. ఈ టూ మెయిన్ క్లాజెస్ని బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేయబడింది కాబట్టి ఇదే సెంటెన్స్కి మారిపోయింది, కాంపౌండ్ సెంటెన్స్గా చేంజ్ అయింది. అట్ లాస్ట్ దీని నుండే మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి మనం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి? వన్ మెయిన్ క్లాజ్, వన్ సబార్డినేటివ్ క్లాజ్. అంటే ఇక్కడ ఉండేటువంటి సబార్డినేటివ్ క్లాజ్ అంటే ఇదివరకు చెప్పాను. సబార్డినేటివ్ క్లాజ్ అంటే ఏం లేదు, మెయిన్ క్లాజ్కి ఏదైనా ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ యాడ్ అయితే ఆ మెయిన్ క్లాజ్ కాస్త దేనిగా మారిపోతుంది? సబార్డినేటివ్ క్లాజ్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ మెయిన్ క్లాజ్కి ఏదైనా ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ యాడ్ చేస్తే సబార్డినేటివ్ క్లాజ్గా మారే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏంటి యాడ్ చేద్దాం? దో నిర్మల వాజ్ ఇల్. సబార్డినేటివ్ క్లాజ్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్టు ప్రిడికేటు ఉండాలి, దానితో పాటు ఏంటి ఉండాలి? ఏదైనా ఒక సబార్డినేటివ్ కంజంక్షన్తో కనుక ప్రిసీడ్ అయి ఉంటే అది ఏంటిగా మారుతుంది? సబార్డినేటివ్ క్లాజ్గా మారిపోతుంది. సో సబార్డినేటివ్ క్లాజ్ ప్లస్
వన్ మెయిన్ క్లాజ్ ఏంటి? షీ వెంట్ టు ఆఫీస్. ఇది మెయిన్ క్లాజ్ మీనింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దో నిర్మల వాజ్ ఇల్, నిర్మల అనారోగ్యంగా ఉన్నప్పటికీ అంటే కంప్లీట్ మీనింగ్ని ఇవ్వట్లేదు కాబట్టి ఈ క్లాజ్ని ఏమని చెప్పవచ్చు మనం? డిపెండెంట్ క్లాజ్ అని లేదా సబార్డినేటింగ్ క్లాజ్ అని అనొచ్చు. మీనింగ్ కోసం దీని మీద ఆధారపడుతుంది. ఇది ఎవరి మీద ఆధారపడట్లేదు కాబట్టి ఇదేంటిది? మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని మనం చెప్పవచ్చు. సో వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ సబార్డినేట్ క్లాజ్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇలా ఏదైనా ఒక సింపుల్ సెంటెన్స్ ఇస్తే దాన్ని కాంపౌండ్గాను మరియు కాంప్లెక్స్గాను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కాంపౌండ్గా మనం మార్చేటప్పుడు డెఫినెట్గా ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కాంప్లెక్స్గా మార్చేటప్పుడు ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి? సబార్డినేటింగ్ కంజంక్షన్స్. డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ని మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. ఏదైనా కంజంక్షన్ టూ మెయిన్ క్లాజెస్కి మధ్యలో ఉంటే అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, అది కాంపౌండ్ సెంటెన్స్. ఏదైనా సెంటెన్స్ బిగినింగ్లో గనక ఉంటే అది సబార్డినేటింగ్ కంజంక్షన్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ని కాంపౌండ్, కాంప్లెక్స్గాను ఆర్ సింపుల్గాను చేంజ్ చేయడానికి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు మళ్ళీ మరొక వీడియోలో నేర్పిస్తాను. అయితే మీకు కావాల్సినటువంటి టాపిక్స్ కానీ ఇంకేమైనా దీనిపైన క్లారిఫైస్ కానీ మీకు అవసరం అయి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.